ఊర్లో మంచోళ్ళు 100 మంది ఉండని. సర్పంచ్ మంచోడు ఉండని, వార్డు మెంబర్లు మంచోడు ఉండని, లేకపోతే ఇంకో ఎంపీటీసీ మంచోడు ఉండని, జెడ్పీటీసీ మంచోడు ఉండని, ఎవడైనా ఉండని. ఊరోళ్ళందరూ మంచోళ్ళు గాని, మనదో కుటుంబం, మనదో ఇల్లు. మన ఇంటి యజమాని. మన ఇంటి యజమాని మంచిగా లేకపోతే, మన ఇంటి యజమాని చక్కగా లేకపోతే, మన ఇంటి యజమాని పని చేయకపోతే, 10 రూపాయలు సంపాదించకపోతే, ఆ కుటుంబానికి ఏమైనా లాభమా? ఊర్లో అందరూ మంచోళ్ళు ఉండని. మనం ఏం చేయాలి మొదలు? మన కుటుంబాన్ని మంచిగా ఉంచుకోవాలి. మన ఇంటి యజమానిని మంచిగా ఉంచుకోవాలి. మన ఇంటి యజమాని సఖ్యత ఉండి, మన కుటుంబం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఊరు బాగుంటుంది. ఊర్లో మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు అవి పెద్దగా కనిపించవు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఊర్లో సర్పంచ్ బాగుంటే, ఊర్లో సర్పంచ్ పని మంచిగా చేస్తే, ఆడి గుణం మంచిదైతే, మనం ఎన్నుకున్నాడు మంచోడైతే, రాష్ట్రంలో కొన్ని అడపాదడప చిన్న చిన్న తప్పుదాలు ఉన్నా కూడా, చిన్న చిన్న పథకాల కాడ లేట్ అయినా కూడా, ఓ 4 విషయాలలో ఇబ్బందులు ఉన్నా కూడా, మన గ్రామ సర్పంచ్ మంచోడైనప్పుడు మన గ్రామంలో ఉన్న సమస్యలు అయితే తీరుతాయి. ఎందుకంటే నీ ఊరికి పోయినప్పుడు అట్లీస్ట్ నీకు మనశ్శాంతి దొరకాలి. ఒక మంచోడు నాయకుడు ఉంటే మన ఊరికి పోయినప్పుడు అక్కడే మన తల్లిదండ్రులు ఏదైతే ఊరుని నమ్ముకొని ఉంటారో వాళ్ళు నిమ్మలంగా బతకాలి. ఈ సమస్యని సర్పంచ్ దగ్గరికి పోతే అది వెంటనే సాల్వ్ కావాలి. ఈ ఆలోచన ఉన్నది ఎవరికైనా.